ప్రచారం. బహుశా ఇదే నా ఆఖరి విలేకరుల సమావేశం. మునుగోడు ఓటర్ మహాశయులందరికీ, తెలంగాణ సమాజానికి కూడా చేతులెత్తి నమస్కరించి తెలియనిది ఏమనగా, మీ అందరికీ తెలుసు, ఇక్కడ జరిగేది ఎన్నిక కాదు, ఒక పదవి కోసమో వ్యక్తి కోసమో ఈ ఉప ఎన్నిక రాలేదు. ఒక బలమైన కారణం దీని వెనుకాల ఉంది. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసి, ప్రతిపక్షాన్ని లేకుండా చేసి, ఒక నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వివక్షకు వ్యతిరేకంగా ఈ రాజీనామా చేయడం జరిగింది. ఇది నవంబర్ 3వ తారీఖు నాడు ఒక ధర్మయుద్ధం. ఇది కేసీఆర్ కుటుంబానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగే ధర్మయుద్ధం. ఇది పార్టీల మధ్యన పోరు కాదు. నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా సరే, ఎన్నో ఆశలతోటి, ఎన్నో ప్రాణాలు అర్పించి, ఎన్నో ఉద్యమాలు చేసి, 60 ఏళ్ల పాటు పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. కుటుంబ పాలన చేసుకుంటూ, కుటుంబ దోపిడీ చేసుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి సొమ్ముతోటి గెలవాలని అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని డబ్బు రాజకీయం చేసుకుంటూ గెలవాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని మునుగోడు ఓటర్ మహాశయులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పదవి త్యాగం చేసిన నాకు, ఈ ప్రాంతానికి ఏమి చేయలేక అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా గొంతు నొక్కి అభివృద్ధికి ₹1 ఇవ్వకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేయడమే కాక వేల కోట్ల రూపాయలు సిద్దిపేట, సిరిసిల్లకు తీసుకుపోయి ఈ ప్రాంత ప్రజల్ని అవమానించడం, శాసనసభ్యుల హక్కులను కూడా కాలరాచి కనీసం శాసనసభ్యుల్ని కలిసే అవకాశం లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రికి, ఈ దుర్మార్గమైన పరిపాలన నుంచి మనం విముక్తి కలిగించాలంటే ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మీరిచ్చే తీర్పు మీద తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. మనకు కావాల్సింది ప్రజాస్వామ్యం, కుటుంబ పాలన కాదు. మనకు కావాల్సింది మన రాష్ట్ర భవిష్యత్తు. మనము ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో బానిస బతుకులు చేసిండు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ కాళ్ళ దగ్గర స్వార్థపరులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కొందరు వ్యక్తులకే లబ్ధి చేకూరే విధంగా పేద ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారలేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్న ముఖ్యమంత్రి విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇబ్బందుల పాలు గురి చేయడమే కాక జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చి అప్పుల పాలు చేసి ఆగమాగం చేసిండు. ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ ఆగమైన తెలంగాణని మనం కాపాడుకోవాలని చెప్పి నా ప్రయత్నం. మీరందరూ కూడా, మునుగోడు ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా, బెదిరింపులకు భయపడకుండా, ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు ఒక ఎమ్మెల్యేను ఓడిస్తేందుకు 100 మంది ఎమ్మెల్యేలు నెల రోజులుగా ఇక్కడ తిష్ట వేసి గ్రామానికి ఒకరు అవినీతి సొమ్ముతోటి తాగిపిచ్చి తినిపించి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మునుగోడు ప్రజలారా, ఓటర్ మహాశయులారా, ఇది ఆషామాష ఎన్నిక కాదు. ఇది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. మీరిచ్చే తీర్పుతో తెలంగాణలో మార్పు జరిగి తప్పకుండా ధర్మం వైపు మీరు ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉద్యోగాలు. కానీ ఇప్పుడు అది లేదు. అరాచకం, దౌర్జన్యం, దోపిడీ, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ, విపరీతమైన దోపిడీ జరుగుతుంది. మరి దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులోపాలు నెట్టేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మునుగోడులో మీరు మంచి తీర్పు ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని కూడా వేడుకుంటున్నా.
ఈరోజు రేపు 3వ తారీఖు వరకు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా మీరు భయపడొద్దు, బాధపడొద్దు. ధైర్యంగా జరిగే కురుక్షేత్రంలో ధర్మం వైపు ఉండాలని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఈ కేసీఆర్ మాయమాటలు నమ్మొద్దు. ఇప్పటికే 2 సార్లు నమ్మి మోసపోయినాం. ఏ ఒక్క మాట నిలుపుకోలేదు ముఖ్యమంత్రి. పైగా పదవి త్యాగం చేసిన నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. నువ్వు 12 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తారు రమ్మని ఫోన్ వచ్చింది మీ దగ్గర నుంచి, కానీ నేను రాలేదు. పదవి కోసమో డబ్బుల కోసమో అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. కేవలం నువ్వు కాంగ్రెస్ పార్టీని చంపి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఖతం చేసినావు. నీకు ఎదురుగా ఏ పార్టీ ఉండొద్దని చెప్పి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి నువ్వు పరిపాలన చేస్తున్నావు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, నీ దుర్మార్గమైన పాలన పోవాలంటే అది బీజేపీకే సాధ్యమని నమ్మిన వ్యక్తిగా నేను పార్టీ మారినా పదవికి రాజీనామా చేసి నేను పోరాటం చేస్తున్నా తప్పితే నాకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉద్యమంలో నీకు నీ కుటుంబ సభ్యులకు ఉద్యమానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యమాన్ని నడిపించిన మనిషి నేను. ఈరోజు గత 13 సంవత్సరాలుగా పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని. ఎమ్మెల్సీ పదవి 3 ఏళ్ళు ఉన్నా సరే పదవి త్యాగం చేసి మునుగోడు నియోజకవర్గ ప్రజల మీద అభిమానంతో, ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక అసెంబ్లీ సాక్షిగా నా గొంతు వినిపించిన అభివృద్ధికి సహకరించకపోవడం వల్ల మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా రాజీనామా చేసి మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చాను నేను. అటువంటి వ్యక్తి అమ్ముడు పోయే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని చెప్పినా మునుగోడు ప్రజలు నమ్మరు. మా కుమారు నిర్వహించే కంపెనీ గతంలో మా సోదరు నిర్వహించేవారు. దేశవ్యాప్తంగా మైనింగ్ కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, చైనా బార్డర్లో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్న సంస్థ. 2009 తర్వాత సుషి ఇన్ఫ్రా సంస్థకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. నీలాగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ కుటుంబం 2014 కంటే ముందు మీ ఆస్తి ఎంత, మీకు ఏ వ్యాపారం లేకున్నా లక్షల కోట్లు ఎట్లా దోసుకుంటారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని. రాజగోపాల్ రెడ్డి ఆ పని చేయలేదు. అధికారం కోసం డబ్బు కోసం అని చెప్పి అమ్ముడు పోలేదు, పోడు కూడా. ఈ ప్రపంచంలో నన్ను కొనే శక్తి పుట్టలేదు, పుట్టపోదు కూడా అని కూడా ఇదివరకు చెప్పిన. నా మునుగోడు ప్రజలు తలదించుకునే పని నా స్వార్థం కోసం అని చెప్పి చెయ్యను అని చెప్పేసి ఎప్పుడో గతంలో మాట ఇచ్చిన ఆ మాట కట్టుబడి ప్రాణం పోయినా సరే మునుగోడు ప్రజల కోసం నీతివంతంగా ఉండి ఈ ప్రజల కష్టసుఖాల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా పాలు పంచుకుంటూ మానవత్వంతో గత 13 సంవత్సరాలుగా ఎంతో మందికి నేను కాపాడిన చరిత్ర నాది. ఈరోజు మునుగోడులో ఇల్లు కట్టుకొని ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరై మీకు అండగా ఉంటా అని చెప్తున్నా. ఈ మాయమాటలు, ఈ దుష్ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మరు. నీకు మీడియా ఉన్నంత మాత్రాన, పెద్ద పెద్ద అక్షరాలతో రాసినంత మాత్రాన మీరు చేసే దుష్ప్రచారం కూడా ఎవరు నమ్మరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మునుగోడు ఓటర్ మహాశయులారా, ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. తెలంగాణలో ప్రజాస్వామ్యం కావాలి అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి, ఒక కుటుంబ పాలన పోయి ధర్మం న్యాయాన్ని వైపు మీరు ఉండాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ, ఈ అవినీతి సొమ్ముకు ఎటువంటి ప్రలోభాలకు దగ్గరికి రానివద్దని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మహిళా సోదరమణులకు అందరికీ కూడా చెప్తున్నా, ఈ బెల్ట్ షాపుకు వ్యతిరేకంగా మీ జీవితాలు నాశనం చేస్తున్న ఈ తాగుడుకు వ్యతిరేకంగా మనం ఒక ఉద్యమం చేసి మునుగోడులే కాదు తెలంగాణ మొత్తం కూడా ఈ తాగుడుకు బానిసలు కాకుండా మన కుటుంబ సభ్యుల్ని, మన యువకుల్ని కాపాడుకోవాలి. మనకు యువత ఎంతో మంది ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కావాలి. నిరుద్యోగ భృతిస్తా అని చెప్పి మన నిరుద్యోగులకు మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిండు. ఇండ్లు కట్టిస్తా అని మోసం చేసిండు. వైద్యం విషయంలో మోసం చేసిండు. అన్ని రకాలుగా మోసపోయిన తెలంగాణ ప్రజలారా, మునుగోడు బిడ్డలారా, వాళ్ళు ఇచ్చే అవినీతి సొమ్ముకు మనం ఆశ పడకూడదు. మనం ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోతేనే మన బతుకులు మారుతాయి, మీకు అభివృద్ధి జరుగుతుంది,
మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ ఒక మంచి చరిత్రలో నిలిచిపోయే తీర్పు మీరు ఇవ్వాలని భారతదేశం మొత్తం మునుగోడు దిక్కు చూస్తుంది కాబట్టి మీరు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చి చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.